నేను మీకు ఇప్పుడు ఒక వీడియో క్లిప్ చూపిస్తాను. ఆ వీడియో క్లిప్ చూసిన తర్వాత ఆ వీడియో చేయించినటువంటి వాళ్ళను, అదేవిధంగా ఆ వీడియోలో ఉన్నటువంటి వాళ్ళను, యాక్ట్ చేసినటువంటి వాళ్ళను మీరు దేంతో కొడతారో అది మీ ఇష్టం, మీరే డిసైడ్ చేయండి దేంతో కొట్టాలి అన్నది. వీళ్ళు ఇది ఐటీడీపీ ఆ పెయిడ్ బ్యాచ్ చేయించేటువంటి స్క్రిప్ట్ ఇది. అందులో ఈ స్క్రిప్ట్లో యాడ్ చేసినట్టు, ఆ వీడియోలో యాక్ట్ చేసినటువంటి వ్యక్తి చాలా సందర్భాల్లో మేము చేసేవన్నీ కూడా టీడీపీ పార్టీ వాళ్ళు పేమెంట్ ఇస్తారు, సో అందులో భాగంగా వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మేము ఇక్కడ యాక్ట్ చేస్తాము అని చెప్పి ఆ వ్యక్తి చెప్పాడు. ఓకే, రాజకీయ పార్టీలు సాధారణంగా ఒక పార్టీ మీద ఒకరు నిందలు వేసుకోవడము, దాన్ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా స్క్రిప్ట్ల రూపంలో పెట్టడం, ఈ రకరకాలుగా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి జగన్ గారి మీద వీళ్ళు చేసినటువంటి స్క్రిప్ట్లు చాలా ఉన్నాయి. వైసీపీ కూడా కొన్ని అభ్యంతరాలు తెలిపింది, కొన్నిటిని వదిలేసింది, ఎందుకు లేని వదిలేసింది, వాళ్ళ ఇష్టం ఏమన్నా చావని వదిలేసింది. మనం కూడా వాటి గురించి ఎందుకంటే వాళ్ళకి లేని అభ్యంతరం మనకేమని, కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు మనం కూడా ప్రశ్నించాల్సిన బాధ్యత మన పైన కూడా ఉంది. ఎందుకు ఈ వీడియో గురించి నేను ఈరోజు చెప్తా ఉన్నానంటే, మితిమీరిపోయింది శాడిజం, సైకో మెంటాలిటీ ఉంటే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా తయారైపోయారు అనడానికి, పరాకాష్ఠకు చేరింది అనడానికి ఈ ఒక్క వీడియో పెద్ద ఎగ్జాంపుల్. ఒక్కసారి ఆ వీడియో చూడండి. నాకైతే చాలా చాలా బాధ అనిపించింది, చాలా అవమానకరంగా అనిపించింది. వీళ్ళని ఏం చేసినా తప్పు లేదని నాకైతే అనిపించింది. ఒక్కసారి మీరు చూడండి. ఇప్పుడు ఒక బిల్లు వేసుకుంటాను, ఎక్స్క్యూజ్ మీ, మేము వికలాంగుల పింఛన్ వర్షాల కాలం తెలుసుకోవడానికి వచ్చిన డాక్టర్ లేదండి, నాకు ప్రాబ్లం. మరి ఇక్కడ కాలం రాసింది, నా కాలు కూడా ప్రాబ్లం అండి, మాటలు కూడా రాసింది. చేద్దాం. రావాలనుకున్నారా యాక్టింగ్ పుల్లారావు? ఇది వాళ్ళు చేసినటువంటి యాక్టింగ్ చూడండి. అంటే ఈ దివ్యాంగులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వాలను మోసం చేసి పింఛన్లు తెచ్చుకుంటున్నారని ఆ వ్యక్తి యాక్టింగ్ చేశాడు. ఇక్కడ 6,000 తెచ్చి భార్యకి ఇవ్వగానే ఇంకా పింఛన్ వచ్చింది కదా, ఇంకెందుకు యాక్టింగ్ మానేసి అంటే వాళ్ళు వెరిఫికేషన్కి వస్తే వెరిఫికేషన్లో వాళ్ళు ఏ రకంగా అబద్ధాలు చెప్పారని చెప్పి దివ్యాంగులని అవమానిస్తున్నారు. ఇక్కడ వైసీపీనో పార్టీనో జగన్నో ఇంకోలని కాదు, దివ్యాంగులకు అవమానం ఇది. అంటే ఇక్కడ వెరిఫికేషన్ పేరుతో 1,00,000 మంది దివ్యాంగుల యొక్క పింఛన్లు తీసేసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వము ఈ రకంగా చేశారని చెప్పి పాపం వాళ్ళు 70-80 కిలోమీటర్లు, ఆ వృద్ధులు కూడా చాలామంది వాళ్ళకు వచ్చి మాకు చేతులు లేవు అని కన్నీళ్ళు పెట్టుకున్న వాళ్ళు, మా కాళ్ళు లేవు అని వాళ్ళని చూపించుకునేటువంటి పరిస్థితి దగ్గరకు వచ్చి, మొన్న కలెక్టర్ కూడా అదే రకంగా ఆశ్చర్యపోయాడు కదా. 2 చేతులు లేనటువంటి వెంకటేష్ అనేటువంటి ఒక వ్యక్తికి 2 చేతులు లేకపోతే అని అసలు డాక్టర్లు పరీక్షించారని నిన్నని చెప్పి కలెక్టర్ ఆశ్చర్యపోయాడు కదా. మరి అది తప్ప? 2 చేతులు లేకుండా ఎట్లా కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, నిలబడి చూస్తున్నారు కదా, చూస్తున్న దానికి కూడా ఇది అబద్ధపు సర్టిఫికేట్లు తెచ్చి పింఛన్లు తీసుకుంటున్నారని దుర్మార్గులు ఈ ఎదవలు చేస్తున్నటువంటి స్క్రిప్ట్లను ప్రోత్సహిస్తారా? ఇలాంటి స్క్రిప్ట్లు టీడీపీ పార్టీ చేయించడం ఎంతవరకు కరెక్టు? మీరు జగన్ గారిని తిట్టుకోండి, జగన్ గారి మీద సెటైరికల్గా ఏమైనా చేసుకోండి, ఇదేంది ఇట్లాంటివి చేసేది? ఇంత దారుణాలా? ఎవరిని అవమానిస్తున్నారు మీరు ఇక్కడ? మీరు కాదని గుండెల మీద చేసుకొని చెప్పండి, ఈ నిజమైనటువంటి దివ్యాంగుల పింఛన్లు తీసేయలేదు అని చెప్పి గుండెల మీద చేసుకొని చెప్పండి. అదే మీకు అనుకూలంగా మాట్లాడేటువంటి ఏబిఎన్ ఛానల్లో, టీ5 ఛానల్లో వాళ్ళు కూడా ఫోన్ చేసి కనుక్కుంటే నిజమని తేలిందని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి, చాలామంది రోడ్డెక్కి ధర్నాలు చేసి మా కాలు చేతులు లేవని చెప్పి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నటువంటి మాట వాస్తవం కాదా? నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఆ దివ్యాంగులను పోలీసులు లాక్కోపోతున్నటువంటి మాట వాస్తవం కాదా? వీడియో దృశ్యాలు కళ్ళ కనిపించడం లేదా? ఇంత దుర్మార్గులు, ఇంత శాడిస్టులు, ఇంత సైకోలు ఏంటారా బాబు మీరు? ఇలాంటి స్క్రిప్ట్లు చేస్తారా? దివ్యాంగులను అవమానిస్తారా? ఆ పింఛన్లు తీసుకునే పండు ముసలి వాళ్ళని అవమానిస్తారా? కనీసం ఆ డబ్బులు ఇచ్చే ఎదవకు సిగ్గు లేదు, కనీసం తీసుకొని ఇలాంటి చేయమని చెప్పి యాక్ట్ చేసిన ఎదవలకన్నా సిగ్గు ఉండాలి కదా. వాళ్ళని గౌరవించాలి మనం. గౌరవించేది పోయి
వాళ్ళ అవిటితనాన్ని, వాళ్ళ గుడ్డితనాన్ని, వాళ్ళని మనం అవమానించి, మనం యాక్టింగ్ చేస్తూ అవమానించి ఇది గొప్పగా ఫీల్ అవుతున్న అద్భుతమైన యాక్టింగ్ అని చెప్పి ఏం వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? అదే కనుక వేరే వాళ్ళు చేస్తే మీరు ఈ పాటికి భూగోళం బద్దలయ్యే విధంగా రచ్చ రచ్చ చేసి, ఆహా ఎంత అన్యాయం జరిగిపోయింది, దివ్యాంగులకు మోసం చేస్తూ ఉన్నారు, దివ్యాంగులకు అన్యాయం జరిగిపోయింది, వీళ్ళు సైకోలు, షాడిస్టులు, దుర్మార్గులు, వీళ్ళని పూర్తి చేయాలి, పాతేయాలి, పాతరేయాలి, తొక్కిపెట్టి నారదీయాలని చెప్పి డైలాగులు చెప్తామే. మరి మనం చేస్తే అది కరెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రజలారా, ఇలాంటి స్క్రిప్ట్ రాసిన వాడిని, స్క్రిప్ట్లో యాక్ట్ చేసినటువంటి వాళ్ళని మరి ఏం చేయాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఇలాంటి ఎదవలు ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. నాకైతే వీడియో చేసి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో ఒక పండు ముసలి పాపం 70 సంవత్సరాల పైన ఉంటుంది, వెరిఫికేషన్ కోసం ఇట్లా నోటీసులు వచ్చిందంటే ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది. ఎందుకంటే ఆ డబ్బుల కోసం నెల నెల కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది ఆ అవ్వ. 2 కాళ్ళు లేని వ్యక్తి పాపం ఆ డబ్బుల కోసం ఎదురు చూస్తాడు. ఆ డబ్బులు వస్తే నేను ఈ నెల గడవడానికి నాకు ఉపయోగపడతాయి కదా అని చెప్పి ఆ కుటుంబం ఎదురు చూస్తుంటుంది ఆ డబ్బుల కోసము. ఆ 6,000 కోసం వాళ్ళు అబద్ధాలు చెప్పారని, కాలు పోయినాయని చెప్పి, చేతులు పోయినాయని చెప్పి, మూగవాడు కాకపోయినా మూగవాడని చెప్పి ఇట్లా అబద్ధాలు చెప్పి పింఛన్లు తీసుకుంటున్నారని వాళ్ళని అవమానిస్తారా? సిగ్గులేని బతుకులు అసలు. ఛీ.